శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి. శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి. శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి. శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం త్వం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీరామాయణము అంటూ ఉన్నాము. యుద్ధకాండలో 20 సర్గములు విన్నాము. 21వ సర్గం వినాలి. రావణాసురుని యొక్క పద్ధతులు, విధానము, ధర్మనిరత ఇవేవి నచ్చక విభీషణుడు రాముని చెంతన చేరాడు. యుద్ధ ప్రక్రియలు ఆలోచిస్తూ ఉన్నారు. వచ్చిన విభీషణుణ్ణి పరీక్షించమని చాలామంది చెప్పారు. చేర్చుకోవద్దని చెప్పారు, చంపేయమని చెప్పారు. అయితే నన్ను శరణుజొచ్చిన వాడు ఆఖరిగా రావణాసురుడు వచ్చినా కానీ నేను క్షమించి విడిచిపెడతాను, అంతేగాని విభీషణుడిని దండించే పని లేదు, అతను నేను నమ్ముతున్నాను అని చెప్పాడు. ఆ నమ్మకానికి విరుద్ధంగా విభీషణుడు ఏమైనా చేస్తే అప్పుడు చేయవలసిన నిర్ణయం నేను చేయగలను అనే విషయాన్ని కూడా రాముడు చెప్పాడు. అయితే ఇక్కడ యుద్ధదంతము, సేనాబలము ఇవన్నీ తెలుసుకోవడం కోసం శుకుడు అనేటటువంటి ఒక మంత్రిని, రాక్షసుని పంపించాడు రావణాసురుడు. ఆ శుకుడు రాముడు సుగ్రీవ సైన్యాన్ని పరీక్ష చేస్తూ ఉండగా, ఆకాశం నుండే పరీక్ష చేస్తూ ఉండగా కొన్ని వానరాలు పైకి ఎగిరి వాడిని పట్టుకుని నానా బాధలో పెట్టగా రక్షించమని వేడుకున్నాడు. ఆ రక్షణ చేయమని రాముడు చెప్పాడు. దూతను చంపకూడదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆ శుకుణ్ణి రక్షించాడు. 21వ సర్గము ప్రారంభం. శత్రునాశకుడు శ్రీరాముడు సముద్ర తీరమున దర్భలతో సైన్యము పరచుకొని సముద్రునికి నమస్కరించి తన 2 బాహువులను తలగడ చేసుకుని భావిని ఊహించుకొనుచు పరుండెను. రాముని బాహువులు గతములో మణులతో కూర్చబడిన బంగారు కయ్యూరములతో, బంగారు ఆభరణాలతో అలంకరించబడి ప్రకాశించుచుండెడిది. మునుపు ఆ బాహువులు 2ను చందనము, అగరు మొదలైన సుగంధములు పూయబడి ఉదయించుతున్న సూర్యుని వలె ప్రకాశించుచూ ఉండెను. పూర్వము శయ్యపై ఈ భుజము మీద జానకి శిరస్సుయుండి గంగాజలములోని తక్షక మహాసర్పము వలె ప్రకాశించుచుండెను. రాముని బాహువులు శోభాయమానంగా నుండి రణమున శత్రువులకు దుఃఖము కలుగజేయచ్చు, మిత్రులకు సౌఖ్యము కలుగజేయచ్చు, మానవాళికి ఆశ్రయం ఇచ్చుచుండెను. బాణప్రయోగము చేత ఘాతములతో నిండియుండినది, పరిగవలేనున్నది, వేలాది గోవులను దానము చేసినది అయి శోభిల్లుచున్న కుడి బాహువు గల రాముడు నేడు నేను సముద్రమును దాటనైనా దాటవలయను, లేదా మరణమైనా ముందవలను అనుచు శబదము పట్టి సముద్ర తీరమున శయనించను. నియమవర్తనుడు రాముడు ఆ విధముగా దర్భసైన్యముపై సముద్ర తీరమున శయనించి ఉండగా 3 రాత్రులు గడిచిపోయినవి. నిర్మలమూర్తి సత్యధర్మ విజ్ఞాన అయిన రామచంద్రుడు సముద్రుని ఉపాసన చేయుచు 3 రోజులు అలా శయనించి ఉండిన ఫలితము దక్కలేదు. ఆ విధముగా రఘురాముడు 3 రోజులు నియమబద్ధముగా అర్చించిన మూఢుడు సముద్రుడు పావన రామునకు ప్రత్యక్షము కాలేదు. సముద్రుని చర్యకు రామచంద్రుడు మిక్కిలి కోపించి ఎర్రని కన్నుల కలవాడై సమీపములోనే ఉన్న లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను.
గర్విష్టి సముద్రుడు ప్రత్యక్షము కాలేదు. శాంతి, రుజుత్వము, తేజస్సు అను ఈ మూడు సద్గుణములు కలిగి ఉన్న విద్వాంసులకు ఈ సద్గుణము లేని దుర్జనులు ధిక్కరింతురు. ఈ సద్గుణములు లేని దుర్జనులు ధిక్కరింతుడు. ఏముండవి? శాంతి, రుజుత్వము, తేజస్సు, ఈ మూడును. లక్ష్మణ, సజ్జనులు తనను తాను పొగుడుకొని వారిని వికలస్వాంతుని, దుష్టుని, దయాహీనుని, మంచి పనులు చేయని వారిని, న్యాయధర్మములు చూడక శిక్షించడు వారిని లోకమున వీక్షించరు. మెత్తని వానిని చూచిన మొత్తబుద్ధి యగును అనున్నది ఆర్యోక్తి. శాంత స్వభావానికి కీర్తి ప్రతిష్టలు దూరమగును, పైగా యుద్ధమున జయము సిద్ధించదు. సౌమిత్రి, నా బాణ పరంపర ప్రయోగ శక్తి చూడుము. నా బాణఘాత శక్తికి సముద్రములోని సకల జంతురాశి ముక్కలగును. అలా ముక్కలైన జంతువులు, మత్స్యములు నీటిపై తేరును. సముద్రములో వసించు ముసళ్ళు మొదలైనవి నీటిపై తేరును. నీటి ఏనుగుల తొండములు, సర్పముల దేహములు, సముద్రములో నివసించే అన్ని జీవరాశులు నా బాణధాటికి నీటిపై తేరును. ఇంకా లక్ష్మణ, నా బాణధాటితో శంఖములు, ముత్యములు, మత్స్యములు, మొసళ్ళు మొదలైన వాటన్నిటితో నిండి ఉన్న ఈ సముద్రము ఇప్పుడే ఎండబెట్టదను చూడుము. నా క్షమాగుణమును పరీక్షించుచు నన్ను అసమర్థునిగా లెక్కగట్టిన ఈ మూర్ఖ సముద్రునిపై జాలి సహించుట పనికిరాదు. లక్ష్మణ, సామోపాయముచే ఈ సముద్రుడు క్షమించదగిన వాడు కాదు. ఈ సముద్రుడు నన్ను లెక్క చేయటలేదు. నా ధనుర్బాణములో అందుకో, వాటిని వేసి నా శౌర్యము చూపించదను. ఒక్క క్షణములో నా నైపుణ్యము చూపించదను. సాగరుని గర్వము పూర్తిగా సులువుగా అణచదను. సముద్రమును ఎండబెట్టదను. అప్పుడు వానర సేనలు సముద్రమున కాలిబాటన నడిచి వెళ్ళెదరు. నా బాణములతో మహాసముద్రమును ఎండగట్టెదను. ఎత్తుగా లేచు కెరటములను లేకుండా చేసి సముద్రుని మర్యాదను పోగొట్టెదను. దానవులతో కూడిన ఈ సముద్రమును అస్తవ్యస్తము చేసేదను. అలా పలికి శత్రుభయంకరుడైన రామచంద్రుడు క్రోధముతో అగ్ని వలె ఎర్రనైన కన్నులు గలవాడే కోదండమును చేతబట్టి గర్వాంధుడైన సముద్రునిపై ప్రయోగించుటకు బాణము పట్టుకుని నిలబడాను. రాముడు ధనుస్సు టంకారము చేయగా జగమంతా కంపించిపోయినది. ఇంద్రుని వజ్రాయుధము వలె రాముడు బాణములు వేయగా సముద్రము అందలి జీవులన్నీ అల్లాడిపోయినవి. శ్రీరాముని బాణదాటికి సముద్రము అల్లకల్లోలమైపోయినది. జలజంతువులు, ముసళ్ళు, శంఖములు, తిమింగములు అన్ని నీటిపై తేలిపోయినవి. సర్పజాతులు వెతలతో నిండిపోయినవి. రాముడు బాణప్రయోగము చేయగా సముద్రఘోషం ఇన్నుముట్టినది. ఉరగులు, దైత్యులు భయపడిపోయి దిక్కుతోచన వారే సముద్రములోని జలజంతువులు క్రిందికి మీదికి ఎగిరిపడుచున్నవి. వింధ్యపర్వతము, మందర పర్వతము వలె కెరటములు ఎగిసిపడినవి. వాటితో పాటు ముసళ్ళు, జలజంతువులు చిత్రముగా పైకి లేచి కింద పడుచున్నవి. అంతటా లక్ష్మణుడు ఉగ్రుడై క్రోధముతో వేగముగా వెళ్లి ధనుస్సును లాగిపెట్టుటకు సిద్ధముగా ఉన్న రాముని కాళ్లపై పడి వద్దంటూ ధనువును ఆపుచేశాను. రామచంద్ర, వలదు. నీవు ఈ విధముగా సముద్రమును అల్లకల్లోలము చేయుట తగదు. బుద్ధిమంతునిగా నడుచుకునము. సముద్రునిపై కోపము చూపకుండుటే మంచిది. ఆకాశమున సంచరించే మహర్షులు, బ్రహ్మాది దేవతలు వద్దనుచు తండ్రి నారాయణ ఆగుము అని ప్రార్థించరు. 21వ సర్గం సమాప్తం. తండ్రి నారాయణ ఆగుము అని ప్రార్థించారు. ఎవరండి ప్రార్థించింది? ఆకాశమును సంచరించే మహర్షులు, బ్రహ్మాది దేవతలు. అంటే రాముడు నరుడు అంటారా, నారాయణుడు అంటారా? మీరే ఆలోచించుకోండి. శ్రీరాముడు కోపగించుకుని భీకరముగా సముద్రమా, పాతాళలోకము వరకును ఉన్న నిన్ను ఎండగట్టెదను కాచుకో అని నిష్ఠూర వాక్యములతో హెచ్చరించాను. సముద్రుడ చూడుము, రఘువంశేంద్రుడు రాముడు తన బాణములతో నీ జలములను సర్వము దగ్ధము చేసి అందు వసించు జంతువులను చంపివేయును. నీరంతా ఎండిపోయి మట్టి మిగులును. నేను ఎన్ని విధముల బ్రతిమాలను నీవు కొంచెము కూడా పొలగలేదు కావున నేను నా ధనుసు నుండి బాణములు వేసి వారధి కట్టెదను. దానిపై నడిచి వానరులు ఆవల ఒడ్డుకు వెళ్ళెదరు. సముద్ర, నేను మెత్తగా మాట్లాడినందున నా పౌరుష పరాక్రమములను లెక్క చేయకున్నావు.
కావున నీవు ఇంక కష్టములు అనుభవించవలసినదే. పిదప రాముడు బ్రహ్మదండముతో సమానమైన బాణముపై బ్రహ్మాస్త్రమును మంత్రించి ధనువుపై సంధించి నెమ్మదిగా లాగగా దాని ధ్వని ఆకాశమును మున్నుముట్టినది. రాముడు ఆ దివ్యాస్త్రమును సంధించి బాణము వేయబోగా ఆ సమయమున తక్షణమే ఆకాశము భూమి బద్దలైనట్లు అయ్యను. పర్వతములు అద్భుతముగా కదిలిపోయినవి. రాముని బాణ ప్రభావమునకు లోకమంతా, భూమి ఆకాశము అన్ని దిక్కులు అంధకారము ఆవరించెను. సకల నదీ నదములు సరస్సులు అన్నీ క్షోభించినవి. రాముని బాణ ప్రభావమునకు సూర్యుడు చంద్రుడు తమ తమ గతులు తప్పి అడ్డముగా పోవసాగిరి. నక్షత్రముల కాంతి తగ్గిపోయినది. చీకటి గమ్ముకొని ఉలకలతో కూడిన పెనుగాలులు వీచినవి. అప్పుడు ఆకాశమున ఒకదానిపై ఒకటుండు సప్తవాయువులు విపరీతముగా ఉధృతముగా వీచి మేఘములను చిమ్మివేసి వృక్షములను పెకలించి వేసినవి. ఆ వాయువులు పర్వత శిఖరములను పీడించుచు పర్వతములను భగ్నము చేసినవి. ఉగ్రమైన వాయువులు వీచి అగ్నితో కూడిన పిడుగుల వర్షము కురిసినది. ప్రాణులన్నీ పిడుగుల పాట శబ్దమునకు భీకరముగా భయపడిపోయి బాధతో భూమి మీద పడిపోయినవి. అంతర సముద్ర జలములు కెరటములతో అందులో నివసించే ప్రాణులతో సమస్త సర్పములు రాక్షసులతో భయంకర మహావేగముతో 1 యోజనము దూరము ఆవుల ఒడ్డునకు చేరినది. అంతటా రఘువంశజుడు రామచంద్రుడు దూరముగా పోయిన సముద్రుని తృప్తిగా చూచి సంధించిన బాణమును వ్యర్థముగా ప్రయోగించలేదు. రాముడు కొంచెము కూడా ధర్మము తప్పలేదు. అంతటా మేరుపర్వతము నుండి సూర్యుడు ఉదయించినట్లు ప్రభువు ఆ సముద్రము నుండి పైకి లేచెను. ఆ సముద్రుడు రత్న వైఢూర్యముల వలె ప్రకాశించుచు బంగారు ఆభరణములను ధరించి తేజస్సు గల ముఖములు గల సర్పములతో ప్రత్యక్షమయ్యను. పద్మపత్ర నివేక్షణుండగు సముద్రుండు నిర్నిద్ర భద్రుండు సచ్చింద్రుండు రత్న కేయూర భూరిహార ఖచితానాఖ్య వస్త్ర సంశోభితుడు శిరోభాగ సమలంకృత సుగంధ గంధిల సుమమాలిక శ్రీలలితుండు సువర్ణ వర్ణ సంశోభితాలంకార ప్రభవుండు వివిధ పోత ధాతు నిజ జల జనిత రత్నభూషణ మండితుండు హిమశైల సంకాసుండు ఏకావళి మధ్యగత పాండు ప్రభావిభవ కౌస్తుభ సంస్తుత్య రత్న సహోదర సన్నిభ తరళ విమలమణి విభూషిత బిభ్రద్ విపుల వక్షస్థలుండు ఉత్తుంగ తరంగిత సంగతౌఘానగుండు కాళికానిల సంకుల దేవతాభ సువిశలత రూపదీపితుండు నానా నదీనద గంగా సింధు ముఖ్యధ్యాపకాది సమావృత్తుండు సమస్త విశస్త నిస్తుల జలరాశీశ్వరుండు అవార్య వీర్యార్య దిశనాచన సాగరుండు అంతర్గతుండు బహిర్గతుండగుచు సవినయ విధేయతాగుణ ప్రవిమల మనస్కుండు అగుచు మంజుల ప్రాంజలిబద్ధ బద్ధియయి అపూర్వ బాణ పాణి ప్రాంచిత రామచంద్రంగాంచి ముందుగా రామాయని ఆ మంత్రణంబు గావించి సగౌరవముగనిట్లు సంభాషించే. రమ్య సౌమ్య రాఘవ, భూమి వాయువు జలము ఆకాశము అగ్ని ఎప్పుడూ నీకు లొంగియేండును కదా. శాశ్వతముగా అవి నిన్ను అనుసరించే ఉండును. నాయన రామచంద్ర, నేను బాగా లోతుగా ఉండి దాటశక్యము కాకుండా ఉండుటయే నా స్వభావము. దాని వృత్తాంతము వివరించదనము, ఇక సావధానముగా వినము. గుణశీల రామ,
సముద్రమనగా ముసళ్లతోనూ జలజంతువులతోనూ నిండియుండి కల్లోలముగా ఉండును. నేను జలములను కోరికతో గాని లోభముతో గాని భీతితో గాని ఎన్నడూ అపుచేయను. రాగా వినుము, శాంతించుము. నీవు వానరులందరితో కలిసి ఏ విధమైన జల జంతువుల బాధ లేకుండా ఈ సముద్రమును ఎంతో సులువుగా దాటుటకు తగిన ముఖ్య ఏర్పాట్లు చేసేదను. అంతటా రాముడు సముద్రుని మాటలను వినినవాడై, దివ్యమైన ఈ బాణము వ్యర్థము కాదు, కావున ఈ బాణమును ఎక్కడ వేయవలయనో చెప్పమని సాగరుని అడిగాను. మహా తేజస్వి అయిన సాగరుడు శ్రీ రఘురాముని మాటలను ఆలకించి ఆ బాణము వైభవము మహిమ తెలుసుకొని రామునితో ఇట్లు పలికెను. శ్రీరామ, ఉత్తర దిక్కునను ద్రుమకుల్యము అను ఒక పవిత్ర స్థలము కలదు. నీవు ఈ లోకములో ఎలా సుప్రసిద్ధుడవో రమణీయ మూర్తివో అలాగే ఆ ప్రదేశము కూడా సుప్రసిద్ధమై వెలుగొందుచున్నది. అక్కడ ఉగ్రరూపులు, పాపకర్ములు, దుశ్చేష్టలు, క్రూరులు అయిన ఆభీరులు అను దుర్మార్గులు కలరు. వారు నా జలములను అమితముగా త్రాగివేయుచున్నారు. రామా, ఆ పాపాత్ములు దుష్ట రాక్షసులు చేయుచున్న ఘోర కృత్యములు ఈ భూమి మీద భరించలేకపోతున్నాము. కావున నీవు ఈ దివ్య బాణమును వారిపై ప్రయోగించి వ్యర్థము కాకుండా చేయము. మహాత్ముడు శ్రీరాముడు సముద్రుని మాటలను ఆలకించి సముద్రుడు చూపించిన ప్రదేశముపై మహిమాన్వితమైన ప్రజ్వలించుచున్న బాణమును వేశాను. శ్రీరాముడు వజ్ర సమాన బాణమును ప్రయోగించి భూమిని కొట్టగా ఆ బాణపు శక్తికి నేటికి కూడా ఆ ప్రదేశము శ్మశానము వలె కనబడుచున్నది. రాముడు వేసిన బాణము బాణముపై అగ్రభాగము తగిలి భూమి నుండి విశేషమైన శబ్దములు పుట్టుకొచ్చి పాతాళమున నుండి గంగ పైకి ఉబికి వచ్చాను. అప్పుడు ఏర్పడిన గొయ్యి వ్రణము అను పవిత్ర పేరుగాంచెను. దాని నుండి జలములు విపరీతముగా ఆకాశధారలుగా భూమిని చీల్చుకొని పైకి వచ్చినవి. రాముడు వేసిన బాణఘాతమునకు ఆ ద్రమకుల్య ప్రదేశమున విపరీతమైన శబ్దము పుట్టెను. ధూర్తులు ఉపయోగించు అన్ని తటాక కోపములు నీరు లేకుండా ఎండిపోయాను. ఆ ప్రదేశము మరుకాంతారముగా 3 లోకముల ప్రసిద్ధికెక్కినది. దశరథ కుమారుడు రాముడు అక్కడనున్న నూతులను, చెరువులను ఎండ చేసి ఈ కాంతారమునకు వరమిచ్చను. రాముడు వరమియ్యగా ఆ మరుకాంతారము పశు సంపదకు వాసయోగ్యమయ్యాను. రోగములు నశించను. మధుర ఫలములు, కందమూలములు, మకరందములు, ఔషధులు లభించుతున్నవి. ఆ మరుకాంతార ప్రదేశము సర్వ సామగ్రికి ఆలవాలమై ఉత్తమ సంపదలతో తొలతూగుచు మంగళకరముగా పేరు పొందాను. సముద్ర మధ్య భాగము దగ్ధము కాగా సముద్రుడు సర్వశాస్త్రజ్ఞుడు రామచంద్రునితో వినయం ఉట్టిపడినట్లుగా ఇట్లు పలికెను. విశ్వకర్మ కుమారుడు నలుడు తండ్రి వరము ఇచ్చి ఉండుట చేత విశ్వకర్మ సమానముగా లోకములో కీర్తి పొందినాడు. ఇతడు మహా ఉత్సాహవంతుడు. ఇతడు నా పైన ఒక మహా ఓపికగా సేతువును నిర్మించును. నేను దానిని భరించదను. నాకు ఈతని తండ్రి ఎంతో, ఈతడు కూడా అంతే. అంత సముద్రుడు అంతర్ధానము చెందగా వానరుడు నలుడు లేచి బల పరాక్రముడు రామునితో ఇట్లు పలికెను. రామచంద్ర, శ్రేష్ఠుడు సముద్రుడు అనిన మాటలు నిజము. నేను నా తండ్రి నుండి పొందిన అపార సామర్థ్యముతో మహాసముద్రము పైన సేతువును తప్పక నిర్మించదను అని నలుడు పలికాను. భీకరుడైన సముద్రుడు సగరపుత్రుల వలన ఏర్పరచబడి వృద్ధి పొందినాడు. ఇతడు కృతజ్ఞుడు. నీవు దండితువను భయముతో సముద్రము లోతు తగ్గించినాడు. విశ్వకర్మ పూర్వము మందర పర్వతమున వసించు సమయమున సంతోషముతో నా తల్లికి కుమారుడు కలుగునట్లు ఒక వరమిచ్చినాడు. విశ్వకర్మకు నేను ఔరసపుత్రుడనని చెప్పుకొనుటకు గర్వపడుతున్నాను. నా ప్రజ్ఞ నేనే చెప్పుకొనున్న మంచిది కాదని ఊరుకున్నాను. కానీ సముద్రుడు చెప్పినందున నేను స్మృతిలోకి తెచ్చుకున్నాను. సముద్రము పైన సేతువును ఎంతో చక్కగా నిర్మించగల సామర్థ్యము నాకున్నది. అందువలన ఇంకా వానరులందరూ వారధి నిర్మాణ పనులు ఎందు ఉండెదరు.
రాముని ఆజ్ఞను తీసుకుని వానర వీరులందరూ ఉత్సాహముతో సంతోషముతో భూమి మీద అడవిలోను ఎగురుచూ సేతువు నిర్మాణ పనులు చేపట్టుటకు అన్ని వైపులా పరిగెత్తరి. పర్వతముల వంటి శరీరముల గల వానరులు ఆనందముతో పాల్గొని సేతువు నిర్మాణమునకు అనేక వృక్షములను నరికి చీల్చివేసి కొండలను ముక్కలు చేసి సముద్ర తీరమునకు చేర్చిరి. ఆ వానర వీరోత్తములు రామకార్య నిమగ్న మానసులు నల సేతు నిర్మాణ పారీణతకు సహాయక దోహదకారులై అశ్వకర్ణ, ధవ, వంశకుటార్జున, తాళ, హింతాళ, సాల, కరీర, కరవీర, విభీతక, నారికేల, నింబ, దాడిమ, వకుల, రసాల, తిలక, తినిస, బిల్వ, సప్తపర్ణాది శస్త్ర సమస్త నిస్తుల వృక్ష సంతతులను పుష్పిత కర్ణికాశోక వృక్షాదులను సముద్ర ప్రాంతము నకర్వము సర్వమును తెచ్చి నింపివేసిరి. యథోక్తి శక్తి ప్రకారముగాను శ్రీరామచంద్ర ప్రభు భక్తియుక్తులై ఆ తరిని ఆ మహావానరులు కొన్ని చోట్ల మొదళ్లతోనూ కొన్ని చెట్లను మొదళ్ళు లేకుండాను ఇంద్రధ్వజము వలె ఎత్తుకుని తీసుకుని వచ్చారు. పెద్ద శరీరముల గల వానర వీరులు ఏనుగులంత ప్రమాణముల గల శిలలను పెకలించి సేతువును కట్టుటకు యంత్రముల ద్వారా శ్రమించి తీసుకువచ్చిన సముద్ర తీరమును నిలిపారు. అలా వారు పర్వతములను తెచ్చి సముద్రమును వేయగా జలములు చంద్రవందరగుచు పైకి లేచి ఆకాశమును తాకినవి. అలా వానరుల పర్వతములను పడవేయుచు సముద్రమును క్షోభింపజేసిరి. కొంతమంది వానరులు పనుల యందు 100 యోజనముల పొడవు గల దారములను చేతబట్టిరి. నలుడు తన అమోఘమైన నైపుణ్యము చూపించుచు వానరుల సహాయముతో సేతువును చక్కగా నిర్మించను. అంతటా వానరులు ప్రయాణించుటకు మార్గము వీలైనది. కొందరు వానరులు సూత్రములు కట్టిన దండములను పట్టుకునిరి. కొందరు శిలలు ప్రోగు చేయుచుండిరి. పర్వతముల వలె మేఘముల వలె వానరులు కొందరు రాముని ఆజ్ఞ ప్రకారము వారధి పనుల యందు నిమగ్నులై ఉండిరి. అలా వానరులు నలుడు చెప్పిన గడ్డి పరకల తాళ్లతో సేతువును సంబంధించిన భాగములను గట్టిగా కట్టుచుండిరి. కొందరు వానరులు పుష్పించిన అగ్రభాగముల గల చెట్లను సేతువునకు కట్టుచుండిరి. కొందరు దైత్యుల వంటి వానరులు పర్వత శిఖరములను పట్టుకుని పరుగులు పెట్టుచుండిరి. వానర వీరులు దూరము నుండి శిలలను పర్వతములను సముద్రములోనికి విసిరివేయుచుండగా అందుండి వచ్చిన భీకర శబ్దములు భూమిపై మార్ములోగినవి. గజ సమానమైన దేహముల గల వానరులు ఉత్సాహముతో కార్యములందు నిమగ్నులై శ్రద్ధగా వేగముగా మొదటి రోజున 14 యోజనముల దూరము సేతువు నిర్మించారు. ఆ విధముగానే 2వ రోజున భీకరమైన శరీరముల గల వానరులు 20 యోజనముల దూరమును సేతువును చక్కగా నిర్మించారు. 3వ రోజున మహాకాయులైన వానరులు ఆశ్చర్యముగా 21 యోజనముల దూరమును సేతువు నిర్మించారు. తరువాత ఆ వానర శ్రేష్ఠులు తొందరగా 4వ దినమున 22 యోజనముల సేతువును పట్టుదలతో నిర్మించారు. ఆ వానరుల 5వ దినమున సముద్రమును అవతల నుండి చేరుటకు గాను 23 యోజనముల సేతువును నిర్మించినారు. విశ్వకర్మ కుమారుడు పితృభక్తి పరాయణుడు, తన తండ్రి వలె పనియందు నైపుణ్యము కలవాడు వానరోత్తముడు నలుడు సముద్రముపై సేతువును నిర్మించను. మొసళ్ళు మొదలగు జలచలముతో నిండి ఉన్న సముద్రునకు మాన్యుడు నలుడు నిర్మించిన సేతువు భూమికి ఆకాశమునకు మార్గము వలె మనోహరముగా కనపడుచుండ. నలుడు నిర్మించిన శోభాయమానముగానున్న సేతువును చూచుటకు గంధర్వులు, ఋషులు, సిద్ధులు ఆకాశ మార్గమునకు వచ్చి నిలబడిరి. నలుడు నిర్మించిన ఆ సేతువును 100 యోజనముల పొడవు 10 యోజనముల వెడల్పు కలిగి వానరులు సులువుగా సముద్రమును దాటుటకు తగి ఉన్నది. విశ్వకర్మ కుమారుడు నలుడు సామాన్యుడా? వానరులు మిక్కిల సంతోషముతో ఆ సేతువుపై ఎగురుచు పైకి క్రిందికి దుముకుచు గెంతుచు గర్జించసాగిరి. ఆ వానరులు అలా విచిత్రముగా ప్రవర్తించసారి. ఆ సేతువు ఊహించుటకే అందనిది. లోకములో ఎవరికైనా ఈ కార్యము చేయుట దుస్సాధ్యము.
రోమాంచమయ ఆశ్చర్యము గొలుపుచున్న ఆ సేతువును సకల భూతములు సముద్రమున వీక్షించి సముద్రముపై నిర్మించిన సేతువును 1000 కోట్ల సంఖ్య గల వానరులు సులువుగా దాటి సముద్రము ఆవుల ఒడ్డునకు చేరిరి. సముద్రముపై చూడముచ్చటగా అందముగా నిర్మింపబడిన ఆ సేతువును ఎంతో మంది చూచి మెచ్చుకొనిరి. అది సముద్రమునకు జడ వలె పావనముగా ఉన్నది. పిదప రామభక్తి తాండవించిన విభీషణుడు శత్రువులను ముట్టడించుటకు తన మంత్రులతో గదాయుధములతో చేతబెట్టి సముద్రపు ఆవలి తీరమున సిద్ధముగా నుండాను. అది చూచి సుగ్రీవుడు రామునితో ఇట్లు పలికెను, రామా, ఈ సముద్రము మొసళ్లతో నిండి భయంకరముగానున్నది. నీవు హనుమంతుడి బాహువులను అధిరోహించుము. అంగదుని భుజములపై లక్ష్మణుడు ఎక్కును. హనుమంతుడు అంగదుడు మిమ్మలను జాగ్రత్తగా కొనిపోవుదురు. శ్రీమంతుడు ధర్మాత్ముడు శ్రీరాముడు ధనువును చేతబట్టి సుగ్రీవుడు లక్ష్మణుడితో కలిసి సేనలకు ముందు భాగమున నిలచను. వానరులు సేతువు మధ్యన కాలినడకన ప్రయాణించుచు ప్రక్కల నుండి సముద్రములోనికి దుముకుచు మునుకుచు తేలుచూ సాగిరి. కొందరు గరుక్మంతుని వలె ఆకాశ మార్గమున వెడలిరి. వానర సైన్యము సముద్రము దాటుచు చేయుచున్న దివ్య నినాదములతో సముద్ర కెరటముల ఘోషలు కొంచెము కూడా వినరాకున్నవి కదా. చూచుటకు చాలా ఆశ్చర్యముగానున్నది. నలుడు కట్టిన సేతువు ఆధారముగా సముద్రమును దాటిన కపిసేనలను వానరరాజు సుగ్రీవుడు బాగా పరిశీలించి మూలములు పండ్లు జలములు సమృద్ధిగా దొరకు ప్రాంతమున నిలిపారు. ఎవరికి సాధ్యము కాని దానిని ఆశ్చర్యముగా ఘనముగా నిర్మించిన ఆ సేతువును చూచి గంధర్వ చారణ సిద్ధులు పురుషులు సురలు సంతోషించి రామునిపై వేరువేరుగా పవిత్ర జలములు జల్లిరి. రామా, శ్రీరామ, నీవు శత్రుశేషము లేకుండా చేసి సముద్రములతో కూడి ఉన్న ఈ భూమండలమును అనేక వర్షములు పాలించుము అనుచు దేవతలు పూజ్యుడు శ్రీరామును స్తుతించిరి. 22వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.